ఇది తెలుసా? దక్షయజ్ఞానికి వెళ్ళిన దాక్షాయిని దక్షుడు చేసిన అవమానాన్ని భరించలేక ఎంతో దుఃఖంతో దేహత్యాగం చేసి తన ప్రాణాలను విడిచిపెట్టింది. సతీ వియోగాన్ని భరించలేని పరమశివుడు దాక్షాయిని దేహాన్ని మోసుకుంటూ ప్రళయ తాండవం చేశాడు. శివుడు రుద్రతాండవం చేయడంతో దానికి ప్రళయం వస్తుందని భయపడిన శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో దాక్షాయిని దేహాన్ని 18 ముక్కలుగా చేశాడు. దాంతో అవి భూమి మీద పడి అష్టాదశ శక్తి పీఠాలుగా ఏర్పడ్డాయి. భార్య వియోగంతో బాధపడుతున్న శివుడు తన భార్య దేహాన్ని 18 ముక్కలు కావడం చూసి తట్టుకోలేకపోయాడు. అలాగే త్రేతాయుగంలో నువ్వు రాముడిగా జన్మించి నువ్వు నాలాగే భార్య వియోగాన్ని అనుభవిస్తావని శివుడు శ్రీ మహావిష్ణువుని శపించాడు. కొద్దిసేపటికే శివుడు శాంతించి సృష్టిని రక్షించడానికే శ్రీ మహావిష్ణువు ఇలా చేశాడు అని శివుడు అర్థం చేసుకున్నాడు. ఇచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకోలేను కాబట్టి నా అంశతో హనుమంతునిగా భూమిపైన జన్మించి నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నీకు అండగా ఉంటానని శివుడు శ్రీ మహావిష్ణువుకి మాట ఇచ్చాడు. అందరూ చెప్పండి హర హర మహాదేవ్.